హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. జనరల్గా మనము చాలా టీవీ రివ్యూస్ అయితే చేస్తూ ఉంటాం. సో ఈ టీవీ రివ్యూస్ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఒక క్వశ్చన్ మనకి రిపీటెడ్గా అందరూ అడుగుతూ ఉంటారు. ఇది నాకే కాదు, చాలామంది క్రియేటర్స్ కూడా ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. కానీ దీనికి సమాధానం ఎవ్వరు కూడా 100% యాక్యురేట్గా అయితే చెప్పలేరు. ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే, అన్న నేను బడ్జెట్ ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోగలను కానీ నాకు ఎక్కువ లైఫ్ వచ్చేటువంటి ఒక బ్రాండ్ టీవీ చెప్పన్నా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట. దీనికి ఎవ్వరు కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పలేరు. బట్ కొంతమంది కొన్ని బేస్ చేసుకొని అయితే చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే టీవీ యొక్క కంపెనీ కానీ, లేదా అది ఇచ్చేటువంటి పిక్చర్ క్వాలిటీ కానీ, సౌండ్ క్వాలిటీ కానీ, దాని యొక్క బిల్డ్ క్వాలిటీ కానీ, ఇవన్నీ బేస్ చేసుకొని ఒక టీవీని అయితే చెప్తూ ఉంటారు కదా. కాకపోతే రియల్ టైంలోకి వచ్చేసి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్నటువంటి ఏ బ్రాండ్ టీవీ తీసుకున్నా సరే మీకు మినిమం లైఫ్ అనేది ఒక 3 నుంచి 4 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అదే మనము పాతకాలం టీవీలు కనుక చూసుకున్నట్లయితే 8 నుంచి 10 సంవత్సరాలు గట్టిగా అయితే వాడేసేవాళ్ళని. బట్ ఈ రోజుల్లో మనకి ఆ పరిస్థితి అయితే అస్సలు లేదు. సో అందుకే ఎవరు కూడా గట్టిగా ఈ టీవీ అనేది ఇంతకాలం వస్తుందని ఎవరు కూడా చెప్పలేరు. కాకపోతే ఒకవేళ మనం అలా చెప్పాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా వాటిని మనము గట్టిగా టెస్ట్ చేసి ఉండాలి. టెస్ట్ కూడా ఒక రోజు 2 రోజులు చేస్తే సరిపోదు. కొన్ని ఇయర్స్ పాటు టెస్ట్ చేయాలి, కొన్ని వేల గంటల పాటు టెస్ట్ చేయాలి. అలా ఎవ్వరు కూడా చేయలేరు ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్లో. కానీ ఇక్కడ ఇలాంటి టెస్టులు చేయడం కోసమే కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే పనిచేస్తూ ఉంటాయి. అలాంటి ఒక ఆర్గనైజేషనే artings.com. సో ఈ artings.com అనేది 3 ఇయర్స్ పాటు 100కు పైగా టీవీలను అయితే టెస్ట్ చేసింది. సో టెస్ట్ చేసిన తర్వాత ఒక 3 బ్రాండ్లను అయితే మన ముందుకు తీసుకొచ్చింది. ఈ 3 బ్రాండ్లు కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుందని కంపెనీ అయితే చెప్తూ ఉందన్నమాట. ఈ ఆర్గనైజేషన్ అనేది చెప్తూ ఉంది. అసలు ఏంటి, వాళ్ళు ఏమేమి టెస్ట్ చేశారనేది ఎవ్రీథింగ్ మాట్లాడదాము. సో ఏదైతే ఈ artings.com అనేది ఉందో, ఇది వచ్చేటప్పటికి 2022 అక్టోబర్లో అయితే స్టార్ట్ చేశారనమాట. ఒక 100 టీవీలను తీసుకున్నారు అన్ని కంపెనీల నుంచి. తీసుకొని ఒక రోజుకి 17 గంటలు అయితే రన్ చేశారనమాట. అంటే ఒక రోజుకి 17 గంటలు అంటే మనం జనరల్గా యూసేజ్ ఎలా ఉంటుందంటే ఒక 6 గంటల నుంచి ఒక 8 గంటల వరకు అయితే మనం యూజ్ చేస్తుంటాం. వీళ్ళు ఏం చేశారంటే ఒక రోజుకి 17 గంటలు 2022 అక్టోబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు అయితే రన్ చేశారు. అంటే అప్రోక్సిమేట్లీ 18,000 గంటలు అయితే రన్ చేశారు. ఇది జనరల్గా మనం వాడే 6 to 8 అవర్స్ మధ్యలో మనం అలాగానే క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఒక 8 నుంచి 9 ఇయర్స్ పాటు అయితే మనం వాడుకోవచ్చు అనమాట. అసలు దీంట్లో వీళ్ళు ఏమేమి టీవీలు టెస్ట్ చేశారు అంటే, దీంట్లో ఎల్ఈడి టీవీలని, క్యూఎల్ఈడి టీవీలని, మినీ ఎల్ఈడి టీవీలని, ఓఎల్ఈడి టీవీలని, ఈ 4 టీవీలను అయితే టెస్ట్ చేశారనమాట. అన్ని బ్రాండ్స్కి సంబంధించినటువంటి టీవీస్ అన్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ వీళ్ళు ఒక చిన్న పాయింట్ అయితే కనుక్కున్నారు. అదొక ఫెయిల్యూర్ పాయింట్ అనమాట. ఆ పాయింట్ కూడా ఎక్కడ అంటే, వీళ్ళు ఏవైతే టీవీలు టెస్ట్ చేశారో ఈ టీవీలు 10,000 అవర్స్ అనేది వాచ్ టైం కంప్లీట్ అయిన తర్వాత వీటిలో ప్రాబ్లమ్స్ మోస్ట్ ఆఫ్ ద టీవీల్లో రావడం వీళ్ళైతే గమనించారనమాట. అదే మనకి రియల్ టైంలో మనం చూసుకున్నట్లయితే 4 to 5 అవర్స్ వచ్చిన తర్వాత మనకి టీవీ అనేది ఇక ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటుంది కదా. అదే మనకి 10,000 అవర్స్ అనమాట. సో మనం దీన్ని ఇలా అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో అవర్స్ మనకి 10,000 ఎప్పుడైతే దాటుతుందో మన టీవీ లైఫ్ అనేది ఆల్మోస్ట్ ముగిసిపోయినట్లే. అందుకే ఈ రోజు వస్తున్నటువంటి ప్రతి టీవీ కూడా మనం యూజ్ అండ్ త్రో లాగా అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి కనుక ఒక 3-4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి టీవీ ప్రాబ్లం వచ్చిందంటే మనం చేయించుకోవడం అనవసరం. దాన్ని మళ్ళీ కొత్త టీవీ అయితే తీసేసుకోవచ్చు. సో అంత ఎక్కువ ప్రైస్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. అందుకే ఎవరు కూడా ఇప్పుడు కొత్త టీవీలు కొన్న తర్వాత ప్రాబ్లం వస్తే ఇంకో టీవీ కొంటారు కానీ దాన్ని రిపేర్ చేయించుకోవడానికి అయితే అసలు ఇష్టపడరు. మరి వీళ్ళు టెస్ట్ చేసిన టెస్ట్లో మేజర్గా ఎలాంటి బ్రాండ్స్ మంచిగా పర్ఫామ్ చేశాయి అని అంటే మాత్రం మేజర్గా ఇక్కడ మీకు ఆశ్చర్యపడిపోతారు మీరు. 2 బ్రాండ్స్ బాగా పనిచేస్తాయి. ఒకటి వచ్చేటప్పటికి ఎల్జీ, ఇంకోటి వచ్చేటప్పటికి టీసీఎల్. మీరు విన్నది నిజమే. అదేంటి సోనీ లేదు, ఇక సామ్సంగ్ లేదు అని అంటే, మరి వీళ్ళు టెస్ట్ చేసిన దాని ప్రకారం అయితే మీరు వెబ్సైట్లోకి వెళ్ళైనా ఒకసారి చెక్ చేసుకోవచ్చు, లేదా మీరు గూగుల్కి వెళ్ళైనా ఒకసారి చెక్ చేసుకోండి. వీళ్ళు టెస్ట్ చేసిన దాని ప్రకారం అయితే ఫస్ట్ ఎల్జీ, ఆ తర్వాత టీసీఎల్ కంపెనీలు బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తాయి మిగతా వాటన్నిటితో కంపేర్ చేస్తాయి. అండ్ వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, ఎల్జీ కంపెనీ ఏదైతే ఉందో 24 టీవీస్ టెస్ట్ చేస్తే కేవలం ఒక్కటి మాత్రమే ఫెయిల్ అయింది. అదే మీరు టీసీఎల్ టీవీస్ కనుక చూసుకున్నట్లయితే 10 టీవీల మీద టెస్ట్ చేస్తే లాస్ట్లో ఇక మొత్తం అంతా అయిపోతుంది, టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనగా ఒక్క టీవీ అయితే కొంచెం ప్రాబ్లం అయితే వచ్చిందంట. సో దాని ప్రకారం వీళ్ళు చెప్తున్నది ఫస్ట్ ఎల్జీ, ఆ తర్వాత టీసీఎల్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు టెస్ట్ చేసిన మోడల్స్ వేరే అయి ఉండొచ్చు. అన్ని టీవీలకి ఇదే వర్తిస్తుందని అయితే చెప్పను. కాకపోతే వీళ్ళు ట్రస్టెడ్ బ్రాండ్స్ మీద కొంత టెస్ట్ అయితే చేయడం జరిగింది. ఈ టెస్ట్ దృష్టిలో ఉంచుకొని నేను మీకు దీన్ని అయితే చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికే సామ్సంగ్ పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం చాలా మంచిగా పర్ఫామ్ చేసిందంట. కాకపోతే
కొన్ని ఫెయిల్యూర్స్ అయితే మేము నోటీస్ చేసాము కొన్ని హవర్స్ దాటిన తర్వాత అని వీళ్ళైతే చెప్తున్నారు. చెప్పాను కదా మీకు 10,000 హవర్స్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని బ్రాండ్స్లో ఫెయిల్యూర్స్ అయితే నోటీస్ చేశారని. సేమ్ అలాగే మనకి సామ్సంగ్లో కూడా వీళ్ళైతే నోటీస్ చేయడం జరిగింది. ఇక సోనీ విషయానికి వస్తే క్వాలిటీ ఎవ్రీథింగ్ అన్ని ఫైన్ ఉన్నాయి. కాకపోతే ఎప్పుడైతే మనం 10,000 హవర్స్ కంప్లీట్ అయినా లేదా 15,000 హవర్స్ కంప్లీట్ అయినా ఆ టైంలో మనకి కొన్ని ఎలక్ట్రానిక్ ఇష్యూస్ అయితే మేము నోటీస్ చేశామని కంపెనీ వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక టీవీ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం మీకు 2 టెక్నాలజీస్ మెయిన్గా కనిపిస్తూ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి ఎడ్జ్ లిట్ టెక్నాలజీ, ఇంకోటి వచ్చేటప్పటికి లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ అనమాట. ఏదైతే ఎడ్జ్ లిట్టింగ్ టెక్నాలజీ ఉందో ఇది వచ్చేటప్పటికి మనకి నార్మల్ ఎల్ఈడి టీవీలు చూస్తూ ఉంటారు కదా, సో మీకు దాంట్లో యూజ్ చేస్తూ ఉంటారు. అంటే లాస్ట్ ఎడ్జెస్ ఉంటాయి కదా కార్నర్స్, ఈ కార్నర్స్లో మనకి లైట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ దీంట్లో ఏది పాడైపోయినా సరే మొత్తం కూడా మనకి బ్లాక్ అయిపోతూ ఉంటుంది స్క్రీన్, అప్పుడే మనం ప్యానల్ చేంజ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. సో ఇదనమాట. కాకపోతే ఇవి మనకి ఎక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయంటే ఎల్ఈడి టీవీల్లోనే కనిపిస్తూ ఉంటాయి. మీరు బేసిక్ లెవెల్లో సోనీ టీవీ తీసుకున్నా, సామ్సంగ్ టీవీ తీసుకున్నా, ఎల్జీ టీవీ తీసుకున్నా, లేదంటే ఇంకా మనకి చాలా టీవీలు అయితే ఉన్నాయి ఎల్ఈడి టీవీలు, ఆ టీవీల్లో మాత్రం మీకు ఇవి అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక రెండోది వచ్చేటప్పటికి లోకల్ డిమ్మింగ్, అదే మనము మినీ ఎల్ఈడి టీవీస్లో అయితే చూస్తూ ఉంటాం. వీటిలో వచ్చేటప్పటికి మనకి లైట్స్ గ్రిడ్స్గా అయితే ఉంటాయి. వీటిలో ఒకవేళ మనకి ఎక్కడైనా ఒక జోన్ పాడైపోయింది అనుకోండి, ఆ జోన్ మాత్రమే ఆగిపోద్ది కానీ మిగతా మొత్తం ఏం ఆగిపోదు. సో వీటి లైఫ్ కూడా కొంచెం మనకి ఎక్కువ అయితే ఉంటుంది. ప్రీవియస్లో మనకి బాగా డ్యామేజ్ అయితే ఉండేది, కొంచెం బర్నింగ్ ఇష్యూ అయితే ఉండేది, లైట్గా ఉండేది. ఓఎల్ఈడీలో అంత కాకపోయినప్పటికీ లిటిల్ బిట్ అయితే ఉండేది. బట్ ఇప్పుడు మీకు అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. హ్యాపీగా మీరు మినీ ఎల్ఈడీని అయితే యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ మీకు మినీ ఎల్ఈడీలు అయితే మంచిగా అయితే ఉన్నాయి. ఇక వీళ్ళు చెప్తున్న కంక్లూజన్ అయితే నేను మీకు చెప్తున్నాను చూడండి. మీరు ఒకవేళ మంచి టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. అదే మినీ ఎల్ఈడీ టీవీనా కాదా అనేది ఖచ్చితంగా అయితే చూసుకోండి. వీలైతే ఎల్జీ మరి టీసీఎల్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, సో వాటిని ప్రిఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. టీసీఎల్ అయితే మీకు బడ్జెట్లో వస్తుంది. ఎల్జీలోకి వెళ్ళాలంటే మాత్రం కొంచెం బడ్జెట్ అనేది మీరు ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. సో గైస్, ఇది ఫైనల్గా ఈ artings.com అనే ఆర్గనైజేషన్ మనకి ఇచ్చినటువంటి కంప్లీట్ రిపోర్ట్ అయితే. సో ఈ రిపోర్ట్లో అయితే కంప్లీట్గా ఇదే రాసి పెట్టున్నారు. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలంటే ఆన్లైన్లోకి వెళ్ళి అయితే చెక్ చేయొచ్చు. కాకపోతే ఈ రిపోర్ట్ మీద నేను ఎలాంటి కామెంట్స్ అయితే చేయను. వీళ్ళు టెస్ట్ చేసిన దాని ప్రకారం వీళ్ళు మనకి చెప్పారు, నేను మీకు చెప్తూ ఉన్నాను అంతే. తర్వాత ఫైనల్ డెసిషన్ అయితే మీదే. మీరు ఒకవేళ ఈ 2026లో మంచి టీవీస్ తీసుకోవాలనుకుంటే మాత్రం మాక్సిమం మీ బడ్జెట్ ఉంది అని అనుకుంటే మినీ ఎల్ఈడీకే వెళ్ళండి. క్యూఎల్ఈడీలు మర్చిపోండి. ఇక దాదాపుగా మీకు బేసిక్ లెవెల్లో కూడా మీకు కూకాన్ కానీ ఫిలిప్స్ కానీ అలాంటి బ్రాండ్స్ నుంచి కూడా మీకు మినీ ఎల్ఈడీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వాటిని అయితే చూడండి. లేదు అనుకుంటే ఇంకా నేను బడ్జెట్ పెట్టుకోగలను అనుకుంటే టీసీఎల్ C6K అలాంటి బ్రాండ్స్ కూడా మీకు మినీ ఎల్ఈడీలు అయితే ఉన్నాయి. సో వాటిని అయితే చెక్ చేయండి ఒకసారి. మీరు ఒకవేళ మంచి టీవీస్ లిస్ట్ కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో మన టీవీస్కి సంబంధించినటువంటి అమెజాన్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీకు పక్కన వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద కూడా అన్ని కూడా ట్యాగ్ చేసి పెడతాను. లేదంటే కింద మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతుంటాయి, వాటి మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. లేదు నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి టీవీస్ కొనే విషయంలో అంటే మాత్రం పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇచ్చి ఒక మంచి సజెషన్ నేను మీకోసం అయితే ఇస్తాను. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. మీకు అవేర్నెస్ కోసమే దీన్ని అయితే తీసుకొచ్చాను. నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత దీన్ని అయితే తీసుకొచ్చాను. చాలా మంది నన్ను చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. అందుకే నేను దీని మీద గట్టిగా ఒక 2-3 రోజులు టెస్ట్ చేసిన తర్వాత ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.